వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఎవరైతే ఉన్నారో ఆయన రేపటి ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేయబోతున్నారా, మంగళగిరితో పాటు ఇంకొక అసెంబ్లీ స్థానాన్ని లోకేష్ తన పోటీకి ఎంచుకోబోతున్నారా, ఎందుకు లోకేష్ చుట్టూ కూడా అదే ఆయన పదే పదే మంగళగిరి నుంచి పోటీ చేస్తా అని చెప్తున్నప్పటికీ కూడా లోకేష్ చుట్టూ ఇలాంటి ప్రచారం ఎందుకు జరుగుతోంది, మంగళగిరిలో తాను ఓడిపోతాననే అంచనాతోనే ఈరోజు లోకేష్ రెండో కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ పెట్టారా, ఈ రకంగా వైసీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత, ఈ ప్రశ్నలు అన్నీ కూడా ఈ రోజున టీడీపీ క్యాడర్ని కూడా కొంత డైలమాలకైతే గురి చేస్తూ ఉన్నాయి. ఇక్కడ అసలు ఇలాంటి క్వశ్చన్స్ కానీ తెర మీదకి రావడానికి ఇక్కడ కొన్ని ఇష్యూస్ మనం హైలైట్ చేసుకోవాలి ఎందుకు వచ్చాయి అనే అంశానికి సంబంధించి. మనం చూసినట్లయితే అతి సామాన్య కార్యకర్తగా లోకేష్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చున్నారు 2014 ఎన్నికల కంటే ముందు. పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి లాంటి ఒక కీలక ప్రోగ్రామ్ను కూడా ఆయన దగ్గరుండి మరి ఇనిషియేట్ చేయడం జరిగింది. సో అలా తానేంటో ప్రూవ్ చేసుకుంటూ లోకేష్ ఆ తర్వాత రోజుల్లో పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో ఆయన ప్రత్యక్ష పోరాటానికి అయితే దూరంగా ఉన్నారు. బట్ ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకి లోకేష్ పూర్తి స్థాయిలో పార్టీ తరఫు నుంచి ఆయన ఎమ్మెల్సీని చేసి చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది లోకేష్ను. ఒక 1 ఇయర్, దాదాపు ఒక 1.5 ఇయర్ తర్వాత. సో అత్యంత కీలకంగా అత్యంత సమర్థవంతంగా లోకేష్ ఆ రోజున మంత్రిగా కూడా పనిచేశారు. తన లోకేష్ ఎఫిషియన్సీ గుర్తుగా అనేక రివార్డులు అవార్డులు కూడా ఆయన ఖాతాలోకి రావడం జరిగింది మంత్రిగా ఆయన పనిచేసిన తీరుకు. కొత్త అయినప్పటికీ మంత్రిగా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో. సో పర్టికులర్లీ 2019 ఎన్నికలు వచ్చే నాటికి చాలామంది నేతలు లోకేష్ కోసం తమ సీట్ త్యాగం చేస్తామంటూ కూడా ముందుకు వచ్చారు. లైక్ పెనమలూరు లాంటి సీట్స్ కూడా, బోడే ప్రసాద్ లాంటి వాళ్ళు, ఇక హిందూపూర్ లాంటి చోటు నుంచి పోటీ చేయాలనే ప్రెషర్ కూడా వచ్చినాయి. బాలకృష్ణ లాంటి వాళ్ళని కన్విన్స్ చేయడం కూడా ఈజీనే, ఆయన పోటీ చేస్తానంటే అల్లుడు పోటీ కోసం తన మామయ్య కూడా సీట్ వదులుకునే అవకాశం ఉంటుంది. ఇలా చాలామంది నేతలు లోకేష్ కోసం తమ సీట్ త్యాగం చేస్తామంటూ కూడా ముందుకు వచ్చారు. కానీ ఆ రోజు లోకేష్ మాత్రం అందరినీ కాదని ఆ రోజు చాలా స్టబ్బోర్న్గా ఆయన మంగళగిరి మీదే ఫోకస్ పెట్టారు. తాను ఒక ఐటీ మినిస్టర్గా అక్కడ లోకల్గా తీసుకొచ్చిన కొన్ని సంస్థలు కావచ్చు, ఐటీ సంస్థలు, అదేవిధంగా తాము తీసుకున్న ఒక అమరావతి ఒక ఏజెండా కావచ్చు, ఇవన్నీ కూడా తనను గెలిపిస్తాయని లోకేష్ అక్కడ లెక్కలు కడతాం జరిగింది. ఎందుకంటే పర్టికులర్లీ 1980s తర్వాత అక్కడ టీడీపీ జెండా ఎగిరిన సందర్భం కూడా లేదు మంగళగిరిలో. తాను అలాంటి స్థానం నుంచే పోటీ చేయాలని కూడా లోకేష్ ఆ రోజు భీష్మించి కూర్చున్నారు. ఈ క్రమంలోనే అందరూ సలహా ఇచ్చినా ఆ సలహాని కాదని లోకేష్ చాలా పట్టుదలతో ఆ రోజు మంగళగిరి మీద ఫోకస్ పెట్టారు. అదే స్థాయిలో ఎఫర్ట్ కూడా పెట్టారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక్కో ఛాన్స్ వేవ్ కావచ్చు, ఆయన మీద ఒక సానుభూతి కావచ్చు, ఈ క్రమంలో ఆ రోజు లోకేష్ మంగళగిరిని కోల్పోవడం జరిగింది. అయితే ఆయన ఓటమి పాలైన తర్వాత పార్టీ ఓటమి ఒక లెక్క, ఆయన ఓటమి ఒక్కటే ఒక లెక్క అన్నట్టు వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తూ వచ్చింది సోషల్ మీడియా వేదికగా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదికగా కూడా. బట్ ఆ తర్వాత రోజుల్లో లోకేష్ మాత్రం మంగళగిరి నుంచి పారిపోనని ప్రకటించారు. అక్కడే టీడీపీ జెండా ఎగరేసి తీరుతానంటూ కూడా ఆయన సవాల్ చేయడం జరిగింది. సో అనేక రకాలుగా ఆయన గత 4.5 ఏళ్ళుగా ఏదో ఒక రూపంలో మంగళగిరి ప్రజలతో మమేకమవుతూ వస్తున్నారు. అక్కడే స్టాండ్ బై ఉంటూ వస్తున్నారు. చాలా ఇష్యూస్ను కూడా ఆయన సార్ట్అవుట్ చేస్తూ వచ్చారు. లైక్ అన్నా క్యాంటీన్స్ మొదలుకొని అనేక ఇష్యూలు రోడ్ల వరకు కూడా. ఇక ఈ రోజున ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ రోజున లోకేష్ మంగళగిరితో పాటు మరో కాన్స్టిట్యున్సీలో కూడా ఫోకస్ చేయబోతున్నారు. అది కూడా హిందూపూర్ నుంచి కూడా ఆయన పోటీ చేస్తారన్న చర్చ ఉంది. బాలకృష్ణ అవసరమైతే ఎంపీగానో మరో చోటు నుంచో పోటీ చేయించేందుకు చంద్రబాబు నాయుడు నిర్ణయించారనే ఒక ప్రచారం ఉంది. అదే సమయంలో లోకేష్ మంగళగిరితో పాటు తమ ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి కూడా, నారా ఫ్యామిలీతో పాటు ఒక కంచుకోటైన హిందూపూర్ నుంచి పోటీ చేసేందుకు కూడా లోకేష్ ఈరోజు సిద్ధమవుతున్నారు. సో 2 చోట్ల నుంచి లోకేష్ ఎఫర్ట్ పెట్టబోతున్నారని ఒక ప్రచారం అయితే ఉంది. అయితే ఇది కేవలం ప్రచారం మాత్రమే. ఎందుకంటే ఇప్పటికి నిన్న మొన్న చూసినట్లయితే తన పాదయాత్ర అయిపోయిన తర్వాత మంగళగిరి నుంచి క్వశ్చన్స్ వచ్చిన సమయంలో కూడా లోకేష్ అందరికీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను 2 చోట్ల కాదు, కేవలం మంగళగిరి నుంచి మాత్రమే పోటీ చేస్తానంటూ కూడా మాట్లాడారు. అయితే ఆయనకి వ్యతిరేకంగా ఈరోజు ఆ స్థాయిలో ఒక ప్రచారం జరగడానికి కూడా ఒక పర్టికులర్ రీజన్ అయితే ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈ రోజున గతంలో అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన, మంగళగిరి ఎమ్మెల్యేగా పనిచేసిన కాండ్రు కమలా ఈరోజు వైసీపీలో ఉన్నారు. మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆయన ఈరోజు వైసీపీలో ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో టీడీపీలోకి వచ్చి టీడీపీ నుంచి పోటీ చేసి ఆర్కే మీద 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన గంజి చిరంజీవి ఆ తర్వాత రోజుల్లో టీడీపీలోకి వచ్చున్నారు. ఆయన అలాంటి గంజి చిరంజీవిని టీడీపీ నుంచి బలవంతంగా తీసుకొచ్చి ఆయనకు ఆప్కో చైర్మన్ లాంటి ఒక సీరియస్ పదవిని కూడా ఇచ్చున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేశారు. ఆయన అభ్యర్థిగా అనౌన్స్ చేయడం వల్ల ఈరోజు ఆర్కే లాంటి వాళ్ళు పార్టీ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో అక్కడ పద్మశాలి సామాజిక వర్గం చాలా ప్రీడామినెంట్గా ఉంటుంది. గెలిపోవడం డిసైడ్ చేసే ఫ్యాక్టర్లో ఉంటుంది బీసీ సామాజిక వర్గం. అది బీసీ సీట్ కూడా యాక్చువల్గా. సో
అలాంటి మొత్తం పార్టీకి సంబంధించి అక్కడ స్థానికంగా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బీసీ నేతలంతా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. సో అలాంటి సమయంలో లోకేష్ అక్కడి నుంచి పోటీ చేస్తే అది క్లిష్టమవుతుంది, ఆయనకి ఒక టఫ్ ఫైట్ అవుతుంది అన్న అంచనాలు వస్తున్నాయి. అందుకే ఈ ప్రచారాన్ని పార్టీ నేతలు కూడా ఇంకొక చోటు నుంచి పోటీ చేస్తే బాగుంటుందన్న ఆలోచన కొంతమంది తెర మీద తీసుకొచ్చిన లోకేష్ చాలా ఖచ్చితంగా వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కేవలం మంగళగిరి నుంచే తాను పోటీ చేస్తానంటూ ఆయన చాలా స్టబ్బోర్న్గా మాట్లాడుతూ ఉన్నారు. అయితే దీన్ని వైఎస్ఆర్సీపీ ఒక యాంటీ క్యాంపెయిన్గా తెర మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. మంగళగిరిలో లోకేష్ భయపడుతున్న కారణంగానే ఈరోజు హిందూపూర్ లాంటి కాన్స్టిట్యున్సీని కూడా ఆయన ఎంచుకోబోతున్నారన్న ప్రచారం అయితే ఉంది. బట్ ఇది మొత్తానికి ఈ ప్రచారాన్ని మాత్రం లోకేష్ ఖండిస్తున్నప్పటికీ అదే స్థాయిలో ఆయన చుట్టూ ప్రచారం జరుగుతూ వస్తుంది. బట్ పార్టీలో కొంతమంది క్యాడర్ కూడా డైల్మాలో పడుతున్న పరిస్థితి ఇలాంటి ప్రచారంతో. బట్ లోకేష్ మాత్రం ఈరోజు మంగళగిరికే స్టబ్బోర్ అయి ఉన్నారనేది అయితే వాస్తవం. మరి ఈ పరిణామాలన్నింటిలో లోకేష్ మరి మంగళగిరిని ఎలా లీడ్ చేయబోతున్నారు ఎన్నికల నాటికి అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.